మహాశివరాత్రి రాబోతుంది. దానికోసం కోటప్పకొండ సర్వాంగ సుందరంగా సిద్ధమైపోతుంది. మహాశివరాత్రి అనగానే మాకు గుర్తొచ్చేది కోటప్పకొండే. అందరికీ కోటప్పకొండ, కానీ మాకు మాత్రం మా కోటప్పకొండ. ఎందుకంటే ఈ కోటప్పకొండకి దగ్గరలోనే నేను జన్మించడం జరిగింది. నా చిన్నతనం నుంచి మహాశివరాత్రి అంటే కోటప్పకొండ జాతర, రంగురంగుల ప్రభలు, ఆటలు పాటలు, ఇదే మాకు శివరాత్రి అంటే. శివరాత్రి రోజు చేసే జాగరణ మొత్తం ఈ కోటప్పకొండ చుట్టూనే జరిగేది. మాకు చిన్నతనంలో ఆయన్ని దర్శనం చేసుకోకపోయినా ఈ గుడి చుట్టూ, ఈ ప్రభల చుట్టూ తిరిగేవాళ్ళం అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ చేసిన వంటలకి ఆ వంకాయ ఈ వంకాయ పెడతాం, కానీ బయటకు హాస్టల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వంటలు అవన్నీ తిన్న తర్వాత సడన్గా అమ్మ గుర్తొస్తుంది, అమ్మ చేసే వంటలు గుర్తొస్తాయి. అమ్మ చేసిన వంటలు ఎంత బాగుంటాయో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అలాగే కోటప్పకొండకి దగ్గరలో ఉన్నంతకాలం కూడా మాకు ఇదేదో సెలవు రోజు తిరిగే ప్రదేశంగానో లేదా పక్కన దగ్గరలో ఉన్నటువంటి ఊరుగానో మాకు అనిపించేది. కానీ కోటప్పకొండ నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత చాగంటి లాంటి మహానుభావులు కూడా కోటప్పకొండ గురించి చెప్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మా కోటప్పకొండలో ఇంత మహత్యం ఉందా అని చెప్పి అప్పుడు అర్థమైంది. ఒక ఆలయానికి వెళ్ళి మనం ఎలా ఉండాలి, అక్కడ నియమాలేంటి, మనం అక్కడ ఎలా ప్రవర్తించాలి, ఇవేమీ తెలియకుండా చానాళ్ళు జీవితంలో గడిపాను. ఇప్పటికీ నాకు చాలా విషయాలు తెలియవు. అయితే అలాంటి నేను దక్షిణామూర్తి స్తోత్రాన్ని నేర్చుకోవడం జరిగింది. అది యాదృచ్ఛికంగా కానీ, లేక దాని మీద ఆకర్షణ వల్ల కానీ, లేదా చాగంటి లాంటి గొప్ప గొప్పవారు దక్షిణామూర్తి గురించి గొప్పగా చెప్పడం వల్ల కానీ, ఏదో ఒక ప్రేరణతో బలవంతంగా అయినా కానీ ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు నా ఛానల్లో మీరు ఒక వీడియో చూసి ఉండొచ్చు. శివలింగం మీద బ్రహ్మసూత్రం ఎందుకుంది, దానిలో ఉన్న అర్థం ఏంటి అని ఒక వీడియో చేశాను. అలాగే నాసదీయ సూక్తం అంటే వేదంలో ఉన్నటువంటి ఒక సృష్టికి సంబంధించినటువంటి ఒక గొప్ప రహస్యం గురించి ఎంత క్లియర్గా చెప్పబడిందో అదొక వీడియో చేశాను. అంతేకాకుండా ఎన్నో తాత్వికమైన విషయాలు ఒక సాధారణమైన మనిషికి అర్థమయ్యే రీతిలో ఉండాలని కష్టపడి ఎన్నో క్లిష్టమైన విషయాల్ని నాకు సాధ్యమైనంత సరళంగా మార్చి చెప్పడానికి ఎన్నో వీడియోలు చేశాను. చాలామంది అప్రిసియేషన్ చేశారు. అయితే నేను చేసిన వీడియోలని మీరందరూ మెచ్చుకున్నటువంటి ఆ వీడియోలన్నింటినీ ఒక్కసారి గమనించితే నాకు అర్థమైంది ఏంటంటే, నాకు తెలియకుండానే దక్షిణామూర్తి స్తోత్రాన్నే అటు ఇటు మార్చి చెప్తున్నా మీకు ఇన్ని వీడియోల ద్వారా. ఇప్పటికీ ఎన్నో విషయాలు టచ్ చేశాను, ఎన్నో విషయాలు సరళంగా మార్చి చెప్పాను. అవన్నీ కూడా ఇండైరెక్ట్గా దక్షిణామూర్తి స్తోత్రాన్నే చెప్తున్నాను నేను. నాకు తెలిసింది దక్షిణామూర్తి స్తోత్రం. ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్నే దాదాపుగా 100 వీడియోల దాకా చేశాను. ఆ 100 వీడియోల్లోనూ దక్షిణామూర్తి స్తోత్రాన్నే ఏదో ఒక విధంగా అటు మార్చి ఇటు మార్చి అటు చెప్తూనే ఉన్నా. చివరికి కాళీ మెడలో ఉన్న పుర్రెల గురించి అవి ఎందుకున్నాయని చెప్పడానికి కూడా వీడియో చేస్తే అది కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్నే చెప్పడం జరిగింది. దాంట్లో కూడా నాకు దక్షిణామూర్తి స్తోత్రమే కనపడింది. నాకు దొరికిన జ్ఞానం కానీ, నా ఛానల్ ద్వారా నాకు దొరికినటువంటి ఆదరాభిమానాలు కానీ, ఇవన్నీ కూడా ఈ కోటప్పకొండ మీద ఉన్నటువంటి కోటప్ప గారి భిక్షగా నాకు అర్థమైంది. ఈ విషయం నాకు అర్థమైన తర్వాత కోటప్పకొండకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వెళ్ళి, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆయన్ని తనివి తీరా చూసుకొని అక్కడ గడపాలని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. మహాశివరాత్రి ఎన్నో రోజులు లేదు కాబట్టి కోటప్పకొండ చుట్టూ మరమ్మతు కార్యక్రమాలు కానీ, సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయడం చాలా శరవేగంగా జరుగుతుందన్నమాట. నేను వెళ్ళే సమయానికి అందరూ బిజీగా ఉన్నారు. పెయింట్ వేసేవాళ్ళు పెయింట్ వేయడం, ఆ క్యూలు ఏర్పాటు చేయడం అంతా కూడా బిజీగా ఉంది అక్కడ వాతావరణం అంతా కూడా. ఇప్పుడిప్పుడే యాత్రికులు స్లోగా పెరుగుతున్నారు. సాధారణంగా ఈ క్షేత్రానికి రద్దీ పెద్దగా ఉండదు. ఎందుకంటే చుట్టూ బస్ కనెక్షన్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మా ఊరు నరసరాపేట నుంచి కొంచెం 11 కిలోమీటర్లోనే
కనెక్షన్ ఉంది, కానీ ఇటువైపు చిలకలూరిపేట నుంచి బస్సు సౌకర్యాలు పెద్దగా లేవు. నిజానికి గుంటూరు నుంచి ఇటు వచ్చేవాళ్ళు చిలకలూరిపేట వచ్చి కోటప్పకొండ వస్తారు, కానీ చిలకలూరిపేట వచ్చిన తర్వాత కోటప్పకొండకు రావడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట. కానీ మహాశివరాత్రి సందర్భంగా దాదాపుగా 650 బస్సుల పైనే ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసినట్లుగా చెప్తున్నారు. మీరు యాత్రికులు కనుక మీరు ఈ కోటప్పకొండ క్షేత్రానికి ఈ సమయంలో వచ్చినట్లయితే కొండపైకి ఎక్కేటప్పుడు మీ దగ్గర మంచినీళ్ళు దగ్గరగా ఉంచుకోండి. త్రాగునీరు మీ దగ్గరగా ఉంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పైన ఉన్న రద్దీ చాలా విపరీతంగా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు మొత్తం జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది కొండ పై వరకు కూడా. అయితే దాహం వేసిన వాళ్ళకి ఏర్పాటు కోసం అక్కడక్కడ మొత్తం పై వరకు కూడా ట్యాపులు ఉన్నాయి, కానీ అంతకంటే కూడా మీరు చక్కగా దగ్గరగా మీరు వాటర్ బాటిల్ తెచ్చుకొని ఉంచుకోవడం చాలా మంచిది. మీ బస్సు కోటప్పకొండ దగ్గరగా వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా శివుని ప్రతిమ, ఆ వెనకాలే ముఖద్వారం ఉంది. ఆ ముఖద్వారం లోపలికి కొంచెం దూరం వెళితే అక్కడ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఉంటుందన్నమాట. అంటే అక్కడ నుంచి మెట్ల మార్గం ప్రారంభం అవుతుంది. దాదాపుగా 900 మెట్లు పైకి ఉంటాయి. ఆ 900 మెట్లు ఈ ఎండలో కాళ్ళు కాలుతూ మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఎండ పెరిగే కొద్దీ, మధ్యాహ్నం అయ్యే కొద్దీ మీరు నడవలేరు, కొంచెం ఇబ్బంది పడతారు. కొంచెం కోమలంగా ఉండేవాళ్ళు, నీడ పట్టున పనిచేసి వచ్చేవాళ్ళు ఈ ఎండ ధాటికి తట్టుకోవాలంటే ఏదో ఒక ఏర్పాటు మీరు చేసుకోండి. మీరు ఎండ నుంచి తట్టుకోవడానికి, అక్కడ ఉన్న దాహార్తిని తట్టుకోవడానికి 2 ఏర్పాట్లు చేసుకోవడం చాలా ఉత్తమం అని నాకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే చూశారు కదా, మెట్ల మార్గంలో వచ్చేవారు ఇక్కడ చక్కగా వాళ్ళ మెట్ల మీదకి ప్రయాణం మొదలు పెడతారు. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, మెట్లన్నీ కూడా ఏదో చక్కగా అందంగా పెయింట్ కొట్టినట్టుగా పసుపు కుంకుమలతో చల్లేసి ఉన్నట్టుగా చాలా అందంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎవరో అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ వేసినట్టుగా అనిపిస్తూ ఉంది, కానీ ఇవన్నీ కూడా భక్తులు చేసినటువంటి మెట్ల పూజ అన్నమాట. కోటప్పకొండకి ఈ మెట్ల పూజ అనేది ఒక ప్రత్యేకమైనది అనమాట. భక్తులు వాళ్ళ కోరిక ఏదైనా ఉంటే వాళ్ళ కోరిక తీర్చమని మెట్లకు పూజ చేసేవాళ్ళు కొంతమంది అయితే వాళ్ళ కోరిక తీరినందుకు ఈ మెట్లన్నిటికీ మొక్కుకున్నట్టుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ కింద నుంచి కూడా స్వామివారి ప్రాంగణం వరకు కూడా మెట్ల ప్రతి మెట్టికి వాళ్ళు పసుపు కుంకుమలు ఇస్తూ వెళ్తారనమాట. అయితే నేను వెళ్ళిన సందర్భంలో ఒక సోదరి మెట్ల పూజ చేస్తూ కనపడ్డారు. ఆవిడ పర్మిషన్ తీసుకొని ఆ మెట్ల పూజ గురించి, ఆవిడ యొక్క అనుభవం గురించి అడిగాను. మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. మీ పేరు ఏం పేరు? ముస్లిమ్స్ మేము. అయినా కానీ స్వామి అంటే బాగా ఇష్టమా? ఇష్టం. మేమందరం ఇన్నే నమ్ముతాము. ఇది ఫేమస్ కదా కోటప్పకొండ. అలా ఇక్కడికి వచ్చి ప్రతి ఏటా వస్తాము. మీకు మొక్కలు కూడా బాగా తీరుతాయా? అనుకున్నది జరుగుతూ ఉంటుంది ఇక్కడ? ఇక్కడ వాళ్ళే కాదు, చాలా మంది ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం ఇక్కడికి వస్తారు. కొంతమంది ఎగ్జామ్స్ పాస్ అయితే, కొంతమంది జాబ్స్ కోసం, సో అందరు అలా పెట్టుకుంటారు. కొంతమంది ఇష్టమైన వాళ్ళు కావాలని అలా. మీరు దేని గురించి పెట్టుకుంటున్నారు? నాకు ఇష్టమైన వాళ్ళు బాగుండాలని అది మొక్కు. అప్పటికప్పుడు అనుకున్నాము, పెట్టేసుకుంటున్నాము. అంటే ఈ 900 మెట్లకి మీరు ఇలా పెట్టుకుంటూ వెళ్తారా? పెట్టుకుంటా. ఇక్కడ 900 ఇంకా ప్లస్ పైన ఉన్నాయి. ఇంకా అవి కూడా పెడతారా? దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేసిన తర్వాత స్వామివారు ఈ త్రికూటాద్రి పైనే యోగి రూపంలో తపస్సు చేసుకుంటూ ఉండగా, ఈ త్రికూటాద్రికి కింద ఉన్నటువంటి గ్రామంలో ఆనందవల్లి అనేటువంటి యువతి స్వామివారిని చూసి ఆయనకి రోజు పాలు తేనెలతో సేవ చేస్తూ ఉండేది. అయితే ఆనందవల్లికి వివాహం అయ్యి గర్భవతి అవడం వల్ల రోజు సేవ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంత కొండపైకి నేను ఈ గర్భంతో వచ్చి నీకు సేవ చేసుకోలేకపోతున్నాను, కిందకి రమ్మని చెప్తే ఆయన ఒక షరతుతో కిందకు వస్తానని చెప్తారు. ఆ షరతు ఏంటంటే, కిందకి వెళుతున్నంతసేపు తల తిప్పి చూడొద్దు, వెనక్కి చూడొద్దు అని చెప్తారు. అయితే ఆనందవల్లికి అక్కడేదో శబ్దం జరగడం వల్ల ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగి చూడడం, ఆ చూసిన మరుక్షణంలోనే ఆనందవల్లి మరియు స్వామివారు ఇద్దరూ కూడా శిలారూపాన్ని ధరించడం జరిగింది. భక్తులు 900 మెట్లు ఎక్కగానే మొట్టమొదటిగా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తాము. అక్కడ ఎదురుగానే మనకి అమ్మవారు, ఆనందవల్లి అమ్మవారి యొక్క ఆలయం కనిపిస్తుంది. అమ్మవారిని దర్శనం చేసుకొని అలా కొంచెం పైకి వెళ్ళగానే స్వామివారి యొక్క ప్రధాన ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది. ఈ విశాల ప్రాంగణంలో రాబోయే యాత్రికులందరి కోసం
చక్కగా క్యూలు మరియు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎదురుగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ 2 అంతస్తుల బిల్డింగు ఇది మొత్తం కూడా క్యూ లైన్లతో నిండిపోయి ఉంటుంది. దీని లోపలంతా కూడా క్యూ లైన్లు ఉంటాయి. రేపు శివరాత్రి రోజు ఈ బిల్డింగ్ అంతా కూడా కిక్కిరిసిపోయి ఉంటుందన్నమాట. ఈ క్యూ లైన్ నుంచి అలా లోపలికి వెళ్ళగానే స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి కోటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అలాగా అటువైపు నుంచి బయటకు వచ్చేస్తారు. స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇంకా కొండపైకి ప్రాచీనమైనటువంటి కోటప్ప ఉంటాడు. అంటే ఎక్కడి నుంచి అయితే ఆనందవల్లి అమ్మవారు ఆయన్ని కిందకి తీసుకురావాలి అని కోరుకుందో ఆ ప్రదేశంలో, అంటే ఆయన తపస్సు చేసినటువంటి ప్రధానమైనటువంటి ప్రాచీనమైనటువంటి స్థలం పైన ఇంకా పైన ఉందన్నమాట. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి మట్టి దారి ఉంది. ఈ మట్టి దారిలో అందరూ వెళ్ళలేరు. కొంచెం నడవగలిగే వాళ్ళు మాత్రమే ఈ మట్టి దారిలో నడవగలరు. ఆ పైకి వెళ్ళడానికి మట్టికి కొంచెం వయసు ఉన్నవాళ్ళు, కొంచెం కోమలమైన పాదాలు ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు. అయితే ఈ ప్రాచీన ఆలయానికి వెళ్ళడానికి ముందే ఇక్కడ నాగుల పుట్ట కనిపిస్తుంది. స్వామివారు ఉంటే అక్కడ ఖచ్చితంగా నాగుల పుట్ట ఉంటుంది, ఖచ్చితంగా మనకు తెలిసిందే అది. ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళగలిగిన వాళ్ళు మాత్రమే పైన ప్రాచీన ఆలయానికి వెళ్ళి రావచ్చు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయమైన ఈ సోదరీమణులు ఇద్దరు కూడా చక్కగా ఈ రాళ్లను లెక్క చేయకుండా స్వామివారిని పైన ప్రాచీన ఆలయానికి నడుచుకుంటూ వెళుతున్నారు. మీరు కూడా చూడవచ్చు వీళ్ళని. వాళ్ళని నేను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు పైకి చేరుకున్న తర్వాత నిజంగా అన్నీ మర్చిపోతారు, అంత ఆహ్లాదంగా ఉంటుంది అక్కడ. రాబోయే ప్రయాణికుల్ని అంచనా వేసి కోటప్పకొండ మీద అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ ప్రతిసారి కూడా అంచనాని తలకిందులు చేస్తారు మన తెలుగు వాళ్ళు. అనుకున్న దానికంటే కూడా భారీగా రావచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సమయం కాని సమయంలో కూడా రాజమండ్రి లాంటి ప్రదేశం నుంచి కూడా భక్తులు రావడం నేను గమనించాను అనమాట. మరి వాళ్ళందరికీ చక్కగా సౌకర్యాలు అంది వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ మహాశివరాత్రికి మీరందరూ కూడా కోటప్పను దర్శించి ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా మరీ కోరుకుంటున్నాను. అయితే ఇవి త్రికోటాద్రి యొక్క విశేషాలు. నెక్స్ట్ ఇంకొక మంచి క్షేత్రాన్ని చూసి దాని యొక్క విశేషాలు కూడా మీకు అందజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. జై శ్యామ, జై మాకాళి.